కూటమి ప్రభుత్వంలో అయితే ప్రస్తుతం ప్రతి గడప గడపకు తిరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ నమస్కారం. ఏంటి సార్ ప్రధాన లక్ష్యం ఏంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ కార్యక్రమానికి సంబంధించి? సార్ తొలి అడుగు అంటే మీ అందరికీ తెలుసు, ఒక సంవత్సరం ప్రభుత్వంలో చేసిన సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాయా లేదా అని డోర్ టు డోర్ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు, క్యాడరు, మంత్రులు అందరం కలిసి వార్డులలో తిరుగుతున్నాం. గ్రామసీమల్లో అనుకోండి, పట్టణాల్లో అనుకోండి, ఎక్కడ చూసినా కూడా ఈ సంవత్సరంలో జరిగిన సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ప్రజలు మనశ్శాంతిగా ఉన్నారండి. అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు శాంతి భద్రతలు అధోగతి పాలైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక పక్కన సంక్షేమ అభివృద్ధి అందిస్తూనే రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అది ప్రజల దగ్గరికి పోయి వింటుంటే మాకే సంతోషంగా ఉంది. ఇంకా దీన్ని మెండుగా ముందుకు తీసుకొని పోవాలంటే ఏ విధమైన ప్రజల దగ్గర నుంచి వచ్చే అభ్యంతరాలు ఏమైనా ఉంటాయా, వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా, ఈరోజు మేము వింటున్నాం. ప్రజల్లో అయితే ఇది మంచి ప్రభుత్వం అనే ముద్ర అయితే మాకుంది. ఆ సంతోషాన్ని మిగిల్చారు. తప్పకుండా ఇదే ఉత్సాహంతో రేపు ఏమైనా కార్యక్రమాలు చేపట్టాలన్నా కూడా మా ముఖ్యమంత్రి గారికైనా మాకైనా ఇది ఒక తోడ్పాటు అవుతుందని తెలియజేసుకుంటాం. సార్ ఇంకా అంటే మీరు ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్న సమయంలో ప్రజల నుంచి ఎక్కువగా ఎటువంటి మీకు అభ్యర్థనలు వస్తూ ఉన్నాయి? దానికి ఎటువంటి సార్ అభ్యర్థనల కంటే హర్షాతిరేకాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక 6-7 మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి. దాంట్లో మొట్టమొదటి ర్యాంకులో ఉండేది నాకు తెలిసి తల్లికి వందనం కార్యక్రమం. రాష్ట్రంలో సుమారు 64 లక్షల మంది విద్యార్థులకు ఆ స్కీమ్ కింద బెనిఫిట్ అయ్యారు. పేద ధనికతలను లేకుండా చదువుకు ఏ తారతమ్యాలు లేవని ప్రూవ్ చేసిన స్కీమ్ ఇది. దీనికి రూపకల్పన చేసిన గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ విద్యార్థుల తరఫున. ఈ కార్యక్రమం ద్వారా ఏ కుటుంబానికి వెళ్ళినా కూడా మా పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కోసం ఈ ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధిగా 10,000 కోట్ల రూపాయలను వెచ్చించడం ఎప్పుడూ చూడలేదు. ఈ కార్యక్రమం వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పి ప్రజల్లో బాగా వాళ్ళ ముఖాల్లో కనబడుతున్న చిరునవ్వే మాకు భరోసా ఇచ్చింది. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు వచ్చే 4 సంవత్సరాలు కూడా జరిపేదానికి ఇది ఒక మంచి పరిణామం. సార్ హౌసింగ్ స్కీమ్కి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి రూల్స్ కానీ ఫ్రేమింగ్ కానీ జరగలేదు. అయితే గత ప్రభుత్వంలో ఇచ్చిన కొన్ని ఈ మధ్యలో ఆగిపోయిన పరిస్థితి. సార్ మంచి క్వశ్చన్ అడిగారు సార్. గత ప్రభుత్వంలో జరిగిన స్కాముల్లో హౌసింగ్ స్కామ్ ఒకటండి. సుమారు 15,000 కోట్ల రూపాయలతో భూములు కొనుగోలు చేసి ఆ పట్టాలు ఎవరికి ఇచ్చినారో కూడా ఈరోజు తెలియలేదు. ఆ రోజు హౌసింగ్ స్కీమ్ కింద 1,80,000 రూపాయలు ఇస్తామని చెప్పి బినామీలకు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకొని దొంగ డబ్బులు, సిమెంటు, గడ్డీలు డ్రా చేసుకున్న పరిస్థితుల నుంచి బయటకు వచ్చి ఈరోజు నిజమైన లబ్ధిదారులు ఎవరైతే వాళ్ళని గుర్తించడం జరిగింది. భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో హౌసింగ్ స్కీమ్ ప్రాజెక్టులను టిట్కో ఇండ్లు అనుకోండి, గ్రామీణ స్థాయిలో ఉండే ఇండ్లకు ఈరోజు మా ప్రభుత్వం కొత్త రూపకల్పన చేయడం జరిగింది. అతి త్వరలోనే ఆ స్కీమ్ తీసుకొని వస్తాం. గత ప్రభుత్వాలకు దీనికి చాలా పోలిక వ్యత్యాసం ఉంటుందండి. ఇచ్చే డబ్బులో కూడా ఎవరైతే లబ్ధిదారులు ప్రజలు ఉంటారో చేతిగుండా రూపాయి డబ్బులు అప్పు చేసి బంగారు తాకట్టు, పుసలు తాకట్టు పెట్టి ఇల్లు కట్టుకునే పరిస్థితి నుంచి బయటకు వచ్చే పరిస్థితి అతి త్వరలోనే మీరు చూస్తారు. ఫ్రీ బస్కి సంబంధించి ఇంకా 3 వారాలే మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఉంది. ఎటువంటి రూల్స్ ఇంకొక విషయం, దీనికి సంబంధించి ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్స్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తారు? మేము ఒకటే చెప్తున్నామండి, మా సూపర్ 6లో ఫ్రీ బస్ ఒకటి. ఫ్రీ బస్ అనేది ఆగస్టు 15వ తారీఖున ఇచ్చేస్తాం. ఇంకోటి ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే ఆటో డ్రైవర్లు, ఆటో ఓనర్లు కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదానికి వాళ్ళ భూమికి కూడా చాలా ఉంది. కాబట్టి వాళ్ళ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ 2-3 సార్లు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చలు కూడా సఫలీకృతమయ్యాయి. తప్పకుండా ఈ ఫ్రీ బస్ ఇచ్చే రోజుకి ఎక్కడ ఆటో వాళ్లకు ఉనికికి దెబ్బ తినకుండా గత ప్రభుత్వంలో లాగా కాకుండా ఓ మంచి స్కీమ్తో వాళ్ళకి వస్తాం, వాళ్ళందరినీ ఆదుకుంటాం. పరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతున్న క్రమంలో
ప్రతి ఇంటికి ప్రతి గడప నుంచి కూడా తమకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయని కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్తా ఉన్నారు. అయితే ఇచ్చిన హామీల్ని నిలబెట్టడంలో తమ కూటమి ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రతి హామీని కూడా నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తుందని, అదేవిధంగా ఈ సూపర్ 6కి సంబంధించి వచ్చే నెల ప్రారంభించినటువంటి ఈ ఏదైతే ఫ్రీ బస్ ఉంది, ఫ్రీ బస్కి సంబంధించి కూడా పక్కగా అన్ని ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని, త్వరలో ఈ పథకాన్ని కూడా అమలు చేస్తామని రాంప్రసాద్ రెడ్డి చెప్తా ఉన్నారు. కాకినాడ నుంచి కెమెరా పర్సన్ వినయ్తో శ్రీధర్, తెలుగు రాజ్యం.